Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. పెళ్లి కోసం చాలా కలలు కంటున్నారు, కానీ పెళ్ళైన గంటలు కూడా గడవటం లేదు. ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ చాలా బాధాకరం కదా. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలవటమే కాదు, రెండు కుటుంబాలు, ఒక వ్యవస్థ అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది పెళ్ళి అనే బంధంతో. జనరల్గా మన అందరూ ఇంకా పెళ్లి చేసుకోవా అంటే మంచి జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడే కదా లైఫ్లోనికి వచ్చే వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం. ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తారు, చాలా బాగా అనిపిస్తుంది వినడానికి కూడా. కానీ కొన్ని ఘటనలు విన్నప్పుడు అసలు ఏం జరుగుతుందో, వీళ్ళకి అసలు విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు అని కూడా అనిపిస్తుంటుంది. కాకినాడలో నవవధువు ఆమె ఆత్మహత్యకి కారణం తెలిస్తే మాత్రం చాలా బాధేస్తుంది. ఇలాంటి మనుషులు ఉన్నారా, అసలు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయం పైన మాట్లాడదాం. మనతో పాటు శ్రీమతి గంటి ఉష గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. చూసారా, నవవధువు వెంకటలక్ష్మి అంటే చాలా మంచి డిస్కషన్ నడవాలి ఫస్ట్ నైట్ అంటే. ఎలా ఉందాం, ఎలా చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండర్స్టాండింగ్ తో వెళ్దాం, హ్యాపీగా గడుపుదాం, ఇది కదా డిస్కషన్ కి రావాల్సిన అంశాలు. కానీ ఇక్కడ పూర్తిగా తారుమారు. ఎందుకంటే పెళ్ళికి ఎలిజిబిలిటీ ఏంటని చూస్తున్నామంటే మనం జాబ్ ఉందా లేదా, వెనకాతల మంచి కుటుంబం ఉందా లేదా, కాస్త ఆస్తిపరులా కాదా, పిల్ల కాస్త నాణ్యంగా ఉందా, ఇవే చూస్తున్నారు తప్పించి యాటిట్యూడ్స్ ఏంటి. మనం సమాజం కోసం పెళ్లి చేసుకోవటం లేదు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి డబ్బులు సంపాదించవచ్చు, చదువుకోవచ్చు, ఏజ్ రావచ్చు, కుటుంబం ఉండొచ్చు, కానీ ఆర్ దే రియల్లీ ఎలిజిబుల్ ఫర్ ద మ్యారేజ్ మెంటల్లీ? ఎస్. సో ఆడదంటే ఏమిటనుకుంటున్నావు? పెళ్ళి అంటే ఇప్పుడు బయట నువ్వు తిరిగే, ఇప్పుడు ఈ కథలో అంటే యాక్చువల్గా ఈ కేసులో ఆ కోటేశ్వరరావుకి ఇంతకు మునుపు అమ్మాయిలతోటి సంబంధం ఉంది. ఓకే, అంటే నువ్వు ఆడదాన్ని ఎలా చూడబోతున్నావు? సో నీకు లైఫ్ పార్ట్నర్ వస్తే ఏంటి లైఫ్ పార్ట్నర్ తాలూకు అర్థం ఏంటి నీ ప్రకారం? అయితే లైఫ్ పార్ట్నర్ గా వచ్చిన అమ్మాయికి ఇంతకు ముందు నువ్వు రిలేషన్ మెయింటైన్ చేసిన అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటున్నావు, అది నీకు తెలియాలి కదా. అట్లాగే పెళ్ళి అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టపడి తల్లి తండ్రి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి కాస్తో కూస్తో బంగారం పెట్టి ఆ పిల్లని అపురూపంగా ఇచ్చినప్పుడు వాడెవడో తెలివి తక్కువ పని చేస్తే నువ్వు తల్లిదండ్రులకి ఎందుకు లాస్ చేస్తున్నావు చచ్చిపోయి? అదే కదా, తల్లిదండ్రులు నీ మీద ఇన్వెస్ట్ చేశారు కదా ఇన్నాళ్ళు. నువ్వు ఇప్పుడు డబ్బులు సరే పక్కన పెడదాం, ప్రేమను ఇన్వెస్ట్ చేశారే, వాళ్ళ ఒక కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారే, వాళ్ళ లాసం ఎప్పటికైనా నువ్వు తీసుకురాగలవా? ఈ చచ్చిపోదామని ఎందుకు ఆలోచన వస్తుంది? చాలా ఈజీ అయిపోయింది మ్యామ్. అంటే మన వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ బతకడం చేతకటం లేదు. అంతే, సింగిల్ వర్డ్. అంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో సైనా అన్నట్టుగా అన్నీ ఉన్నాయి, కానీ బతకడమే చేత కావటం లేదు. అది సహజంగా ఎట్లా చెప్పచ్చు అంటే, ఎవరైనా చావు కోసం మనం ఎదురు చూడక్కర్లేదు. నువ్వు పుట్టిన నాటి దగ్గర నుంచి అది మనం వెంట పడుతూనే ఉంది. అది ఆకస్మిక ప్రమాదాల రూపంలో కావచ్చు, తప్పించుకుంటూ బ్రతుకుతున్నామంటేనే గాడ్ గిఫ్ట్ కదా, గాడ్స్ గిఫ్ట్ కదా అది. నువ్వు అసలు ఎలా బతకాలన్నది తప్పించుకుంటూ చచ్చిపోయేదాకా ఎలా బ్రతకాలన్నది నీకు రైట్ అయినప్పుడు పోరాటం చేస్తున్నారు హాస్పిటల్స్ కదా. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం అని ఒక మహాకవి రాశారు, ఒక మంచి పాట కూడా ఉంది అది. అలాగా బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. బ్రతుకు తెరువు ఏంటో చూడు, అంతేగాని ఏ చిన్నది వచ్చినా సరే లైఫ్ తీసేసుకుంటామనంటే అక్కడ ఏంటి ఆస్కార్ అవార్డు ఇస్తారా? మేము ఇక్కడ ఈ పెళ్లి కొడుకు కోటేశ్వరరావు మైండ్ సెట్ ఎలా అనుకోవాలి అంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం ఏంటి అసలు. ఇప్పుడు సహజంగా ఎవరికైనా సరే మీకు ఉద్యోగంలో ట్రైనింగ్ ఉంది కానీ ఫస్ట్ నైట్ ట్రైనింగ్స్ ఎక్కడ లేవు కదా. హాస్యాస్పదంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడుకోవాలి, అసలు ఏమిటి చేయాలి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్దర్ దే ఆర్ గోయింగ్ టు లీడ్ అంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటే 2 కుటుంబాలు ఆధారపడి ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల మీద ఆ 2 కుటుంబాలు కలిసాయి కదా. ఏం మాట్లాడుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం ఫస్ట్ ఉండాలి. సరే చేశాడు, ఏదో వ్యధ పనులు చేశాడు ఉన్నది, అది ఇప్పుడు హానెస్టీ అనుకోవాలా, అతి తెలివితేటలు అనుకోవాలా? ఆ అమ్మాయికి వెంటనే ఆ రోజే చెప్పడం. ఇప్పుడు పెళ్ళి ఆ సమయంలో ఎన్ని కలలతో ఉంటుందమ్మా ఆ కన్నెపిల్ల. కొత్త పెళ్లి కూతురు మధ్యలో ఎన్నో ఎమోషనల్గా ఉంటాయి కదా ప్రేమ. ఇంకా లైఫ్లో నాకంటూ అంటే తన తాలూకు ఫీలింగ్స్ అన్నీ ప్రిజర్వ్ చేసుకునేటటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉంది అంటే అదే భర్త. అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ ఇద్దరికి చోటు ఉంది, ఇద్దరిని తను చూశాడు అని అన్నప్పుడు
కొంచెం మనస్తాపానికి చెందడం, కొంచెమేమి గట్టిగానే మనస్తాపం చెందుతుంది. ఆ ఉద్దేశంతోనే తనని దూరం పెట్టింది. తప్పేమీ లేదు. తప్పు కాదు అది. అయితే నీకు చేతనైతే ఇంతకు మునుపు అలా జరిగింది కానీ ఇకపై నువ్వే నాకు జీవితంలో అన్నింటికి, అప్పుడు తెలియక చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వే నా జీవితంలో అని ఇతను కనుక ఓపిక వహిస్తే, తనని మార్చుకోగలిగితే ప్రేమ దేన్నైనా మారుస్తుందిగా. తర్వాత తనే ఇల్లాలు అవుతుంది కదా, నీకు మానసికంగా కూడా ఇల్లాలే అవుతుంది కదా. అలా కాకుండా ఇతనేం చేశాడు, ఆ అమ్మాయిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తన ఇతర స్త్రీలతో ఉన్న వాటి వీడియోస్ని, ఆ అశ్లీల వీడియోస్ని ఈ అమ్మాయికి పంపించి చూడమని చెప్పేవాడు. సో అది చూస్తున్న కొద్దీ మరింత అసహ్యం ఎత్తుతుంది. కానీ ప్రేమ ఏం చెప్పాలనుకున్నాడు, ఇది నా మగతనం అని ఇంకొంచెం అమ్మాయికి చెప్పి రెచ్చగొట్టి, ఇంకోటి ఏం చేసినా చెల్లుతుందని అవన్నీ కాదు. ఇప్పుడు పెళ్ళైపోయింది, ఇక్కడ ఇలా జరిగిందని నువ్వు ఇంటి దగ్గర చెప్పగలవా? చెబితే అందరూ నీ మీదే వెక్కిరిస్తారు, నిన్నేమో చిన్న చూపు చూస్తారు అని చెప్పేసరికల్లా ఇవన్నీ కూడా అమ్మాయిని ఎటువైపు తీసే లైఫ్ని నేను లీడ్ చెయ్యలేనేమో, ఈ అవమానాల మధ్య లీడ్ చెయ్యలేనేమో అన్న ఒక భావనకి గురి చేసి ఇంతకన్నా జీవితాన్ని ముగించుకోవడం అంటే ఇంత పిరికితనాన్ని, అంటే ఆ అమ్మాయిని తనే ప్రొవోక్ చేశాడు. ఇది మనం సూసైడ్ చేసుకుందని అనుకుంటాం కానీ సూసైడ్కి ప్రేరేపణ చేశాడు కాబట్టి మర్డర్ చేసినట్టే లెక్క ఇది. ఇంకా డబ్బు ఇది కాకుండా నా కొడుకుతో కాపురం చెయ్యకపోతే నీకే ఇది వస్తుందని చెప్పేసి అత్తగారు కూడా సాధింపులు చూడండి మెంటాలిటీ ఎలా ఉన్నాయో. పెళ్ళి అయిన 22వ రోజు ఆ అమ్మాయికి జీవితం అంతమైపోయింది. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు, 22 రోజులకి ఆ మనిషే లేదు. కాకపోతే నేనేమిటి చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇప్పుడు వీటన్నిటితో పాటు మొట్టమొదటి నుంచి మా అడ్వకేట్స్ అంటూ ఉంటాం, ఇవన్నీ కాదర్రా ఒక్కసారి కౌన్సిలింగ్ తీసుకోండి. ఇప్పుడు విడాకులకు వెళ్ళినప్పుడు కూడా ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటారని తిరిగి మళ్ళీ వాళ్ళకి కలపడం కోసమే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. సిల్లీ థింగ్స్ కి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడేం పెళ్లికి ముందే నాన్న నీకేమైనా ఉన్నాయా, ఏముంటే ఏవి ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, మీ ఇద్దరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు వేరే అమ్మాయిలు వచ్చిపోయేవాళ్ళు, ఆ వచ్చిపోయిన వాళ్ళ సంగతి విడిచిపెడితే లైఫ్ లాంగ్ నీ కోసం ఉండే మనిషి కాబట్టి నువ్వు ఏ విధంగా చూడబోతున్నావు, ఏ విధంగా గౌరవం ఇవ్వబోతున్నావు అన్నది తనకి కూడా చెప్పగలిగితే ఒకరి మీద ఒకరికి గౌరవం, మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ డిపెండెన్సీ ఫర్ ఎమోషను ఇవి ఉంటే అది మ్యారేజ్ అంటారు. అంతే తప్పించి ఎలిజిబిలిటీ వచ్చేసింది, మా వాడు బాగా సంపాదిస్తున్నాడు, 25 ఏళ్ళు వచ్చేసాయి లేదా 30 ఏళ్ళు వచ్చేసాయి, లేదా మా అమ్మాయి కూడా చదువుకుంది, అందంగా ఉంది, అది ఆడపిల్ల, వీడు మగ పిల్లాడు, పెళ్లి చేసేస్తామంటే ఇదిగో ఇలాంటివే జరుగుతున్నాయి. సో యాజ్ ఏ అడ్వకేట్ గా ఈ విషయం చూసిన వెంటనే మీకు ఏమనిపించింది, ఈ కేసుని ఎట్లా టేకప్ చేయొచ్చు? ఈ కేసు సూసైడ్ కిందే చేయొచ్చు? నేను సూసైడ్ అన్నాను. ఒకటి, ఇప్పుడు ఆ అమ్మాయిది పిరికితనమే, ఇప్పుడు ఆ అమ్మాయి పిరికితనం కావచ్చు, ఏదైనా సరే మనకేంటంటే ఆ చావుకి ప్రవోక్ చేసినటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అవి వాటిని ముందు పరిగణనలోకి తీసుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా హత్య. అంటే నువ్వు బతకలేవు సుమా, నీకు అందరూ చిన్న చూపు చూస్తారు సుమా, ఏమని చెప్పుకుంటావు అని. అంతేకాకుండా డబ్బులు కూడా ఇంకా డిమాండ్ చేశారు. ఇప్పుడు వేధింపులు ఒకవైపు, అమ్మాయిలో అభద్రతా భావాన్ని డెవలప్ చేయడం, నీకు ఆల్రెడీ నేను వదిలేస్తే మాత్రం నువ్వే పోతావు, నిన్ను అందరూ వెక్కిరించి చూస్తారు, నిన్ను చిన్న చూపు చూస్తారు, నీకు తల్లిదండ్రుల దగ్గర విలువ ఉండదు అని చెప్పేసరికి అవన్నీ ఏం చేసాయని, నువ్వు బతకలేవు నేను లేకుండా, నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉండాల్సుమా అన్న భావన కలిగించినప్పటికీ ఆమె ఏం చేసింది, కనీసం తల్లిదండ్రులతో కూడా అలా ఉండే కన్నా ఇలా చావే నయం అనుకుని చావును ఆశ్రయించింది ఆ పిల్ల. ఇప్పుడు జీవితాన్ని అంటే ప్రాణం పొయ్యడం వరకు వద్దమ్మా, పోయే ప్రాణాన్ని ఒక్క నిమిషం ఆపగలిగే శక్తి లేనప్పుడు తీసే హక్కు మీకు ఎక్కడుంది? ఇది కదా ఇప్పుడు పిల్లల్లో మనం వాళ్ళని అడగవలసింది. ఇప్పుడు చచ్చిపోవడం అంటే ఏంటి, అది ఆట అనుకున్నారా, లేదా చచ్చిపోయిన తర్వాత ఇదిగో చచ్చిపోతే ఇలా ఉంటుంది అనుకుని వాడు ఏదో అవార్డో రివార్డో ఇస్తారు అనుకున్నా మళ్ళీ అది పుచ్చుకొని వద్దాం అనుకుంటున్నారా, ఏంటిది? సో ఈ అవగాహన, అసలు చావు దాకా వెళ్ళడం ఎందుకు, పెళ్ళంటే అవగాహన కావాలి. విడాకులు తీసుకునేటప్పుడు అవగాహన కాదు, మీరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పి అప్పుడు పెడుతున్నాం కౌన్సిలింగ్లు. ముందు పెట్టండి, ముందు కంపల్సరీ అన్నది కనుక జరిగితే నిజానికి ఇలాంటివన్నీ చాలా చిన్న చూపులు చూస్తారు. ఎవరే నీకేమన్నా నిజమే, ఏం జబ్బులు ఉన్నాయో నీకు తెలియదా, మెడికల్ టెస్టులు కూడా అనగానే చాలా 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 హర్ట్లు అయిపోతున్నారు, హర్ట్లు ఫీల్లు సఫర్లు అయిపోతున్నాయి. కానీ
పెళ్ళికి ముందు కొన్ని జరగాల్సినవి జరిగితే ఇలాంటి కౌన్సిలింగ్స్, పెళ్ళి అయ్యాక ఇలాంటి అనర్థాలు జరగక్కర్లేదు. ఎందుకంటే అది పోనీ డబ్బు పరంగానే ఆలోచిస్తాం. ఏమా మీది ఒక 10,000 రూపాయలే కావచ్చు, ఒక చోట ఇన్వెస్ట్ చేశారు కావచ్చు, 4 రోజుల తర్వాత ఆ 10,000 రూపాయలు మీకు లేదన్నారు. హౌ డు యూ ఫీల్ దట్? 10,000 కష్టార్జితం కదా. అలాగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన పిల్ల చదువులు చెప్పించావు, విద్యాబుద్ధులు చెప్పించావు, బంగారం పెట్టావు, డబ్బులు ఖర్చు పెట్టావు, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఆఖరికి అలాంటి వ్యక్తి చేతిలో పెట్టి పిల్లని కూడా పోగొట్టుకున్నాం. సో మొత్తం అంటే మనం ఏంటంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఎవరినో నమ్మి అడ్వర్టైజ్మెంట్ చూసి పోగొట్టుకున్నట్టుగానే చేసుకున్నారు. సో వాళ్ళు శిక్షార్హులు 100%.